శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమద్భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 40వ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. ఈ అధ్యాయంలో అక్రూరుడు యమునా నది హృదంలో చూసినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క దివ్య స్వరూపాన్ని, అద్భుతమైనటువంటి ఆ సుందర స్వరూపాన్ని తిలకించి స్తోత్రం చేయడం జరుగుతుంది. ఆ స్వామిని ఏ విధంగా స్తోత్రం చేశాడు అనేటువంటిది మనం పోతనామాచ్యుడు రాసినటువంటి దండకంలో చూశాము. ఆ తర్వాత స్వామి యొక్క స్వరూపంలో ఉన్నటువంటి సకల దేవతా స్వరూపాలు ఎక్కడెక్కడ ఏ విధంగా అధిష్ఠించబడి ఉన్నారో ఆ దేవతామూర్తుల్ని మనం పూర్వపాఠంలో మనం చెప్పుకున్నాం. నేడు అక్రూరుడు ఆ విష్ణుమూర్తి యొక్క స్వరూపం యొక్క దశావతారాలని స్తోత్రం చేస్తున్నాడు. ఈ ఎదురుకుండా కనిపిస్తున్నటువంటి స్వామిలోనే దశావతారాన్ని సాక్షాత్కరించుకుంటూ ఆ స్వామి యొక్క మహత్తుని వర్ణిస్తూ స్తోత్రం చేస్తున్నాడు. అది తెలుసుకుందాం. ముందుగా భగవత్ స్మరణ చేసుకుని ప్రారంభించుకుందామండి. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. దశమస్కందం 40వ అధ్యాయం. అందులో 14 శ్లోకాలు మనం పూర్తి చేసుకున్నాం. పూర్వపాఠంలో 15వ శ్లోకం నుంచి మనం చెప్పుకోవాలి. త్వయ్యవ్యయాత్మన్ పురుషే ప్రకల్పిత లోకాః సపాలా బహుజీవ సంకులాః యథా జలే సంజిహతే జలౌకసోప్యుదుంబరే వామశకాన మనోమయీ యథా జలే సంజిహతే జలౌకసోప్యుదుంబరే వామశకా మనోమయే త్వయి అవ్యయాత్మన్ పురుషే ప్రకల్పిత లోకాః సపాలాః బహుజీవ సంకులాః అంటూ వర్ణించుకుంటూ వెళ్తున్నాడు. మహానుభావ అంటూ పరమాత్ముని వేడుకుంటూ ఇక్కడ అవ్యయమైనటువంటి స్వామి త్వయి అవ్యయ ఆత్మన్, అవ్యయమైనటువంటి నీ యొక్క స్వరూపంలో పురుషే ప్రకల్పిత లోకాః సపాల బహుజీవ సంకల, నీ యొక్క సంకల్పం చేతే అనేకమైనటువంటి లోకాలు, ఆ లోకాలను పరిపాలించేటువంటి సపాలాహ పాలకులు, లోకపాలకులు. సపాల అనే పదానికి అర్థం లోకపాలకులు. సమస్తమైనటువంటి లోకాలు ఉన్నాయి, ఆ లోకాలను పరిపాలించేటువంటి పరిపాలకులు, రక్షకులైనటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి నీ యొక్క సంకల్ప బలంతో, నీ యొక్క ప్రేరేపణతో వచ్చినటువంటి లోకాలు, లోకపాలకులు వీళ్ళందరూ కూడా ఎట్లా ఉన్నారంటే బహుజీవ సంకుల, సమస్తమైనటువంటి జీవకోటితో నిండి ఉన్నారయ్యా అని చెప్పి అద్భుతమైనటువంటి ఒక ఉదాహరణ, 2 ఉదాహరణలు దీంట్లో వర్ణిస్తున్నారు. అద్భుతమైనటువంటి విరాట్ స్వరూపము, ఆ విరాట్ స్వరూపంలోనే ఇవన్నీ ఉన్నాయి, సమస్తమైనటువంటి లోకాలు. ఎట్లా అంటే యథాజలే జలౌకసో సంజిహతే, ఏ విధంగా అయితే జలములందు జలౌకస అంటే జలరాశులలో, జలంలో ఉండేటువంటి జలజంతువులు ఏ విధంగా అయితే జలంలో సంజిహతే అనే దానికి అర్థం సంభవించుట, సంజిహతే అంటే ఏ విధంగా అయితే జలాలలో సమస్తమైనటువంటి జలౌకసములు, జలప్రాణులు ఏవైతే ఉంటాయో, చేపలు, తిమింగలాదులు మొదలైనటువంటివన్నీ కూడా అవి ఏ విధంగా అయితే సంభవిస్తూ ఉంటాయో ఆ విధంగా సమస్తమైన లోకాలు కూడా నీలో విక్షిప్తమై ఉన్నాయి. మరొక ఉదాహరణ కూడా ఇచ్చాడు. యథా జలే సంజిహతే జలౌకసోప్యుదుంబరే వామశకా మనోమయే, ఉదుంబరే మశక సంజిహతే. ఈ సంజిహతే అనే పైలైన్ కి వాడుకోవచ్చు, కింద ఈ ఉదాహరణకి కూడా వాడుకోవచ్చు. ఉదుంబరే అంటే మేడిపండు, అత్తిపండు. ఆ మేడిపండు లోపల మశకాహ ఇవ అనేక రకాలైనటువంటి ప్రాణులు ఏ విధంగా అయితే
ఎక్కువ విధములైనటువంటి ఈ పురుగులు ఏవైతే అయితే మేడిపండులో ఉంటాయో, సంధ్యతే సంభవిస్తాయో, అలా మేమందరం మేడిపండులో పురుగుల్లాగా నీ లోపల ఉన్నాం. ఈ లోకాలన్నీ అలా ఉన్నాయి పురుగుల్లాగా. ఎందుకంటే నువ్వు మనోమయ స్వరూపుడైనటువంటి వాడు. మనోమయం. నీ మనోమయంలో నీ మనస్సంకల్పంతో ఉద్భవించినటువంటి లోకాలు, లోకపాలకులు, సమస్తమైనటువంటి ప్రాణికోటి అంతా నీ లోపల ఈ విధంగా ఉన్నాయి. జలంలో జలచరాలు ఉన్నట్టుగా ఉన్నారు అని చెప్పి వర్ణించాడు అక్కడ. యాని యానీహ రూపాణి క్రీడనార్థం బిభర్షి తైరామృష్ట శుచో లోకా ముదా గాయంతి తే యశః. యాని యానీహ రూపాణి, ఏ ఏ రూపాలైతే, ఏ ఏ అవతారాలైతే నువ్వు క్రీడనార్థం బిభర్షి. క్రీడనార్థం అంటే ఏదో ఆట కోసం, ప్రాణులతో ఆడుకుందాం, లోకాలతో ఆడుకుందాం అన్నట్టుగా నీవు అనేక రకాలైనటువంటి రూపాలు, అవతారాలు ధరించి నీ లీలల్ని ప్రదర్శిస్తూ ఉన్నావో, లీలలు ప్రదర్శించడం కోసం అవతారాలు ఇచ్చావు. ఆ లీలల్లో కూడా లోక కళ్యాణం కోసమే సమస్తం. దుష్ట శిక్షణ చేసి శిక్ష రక్షణ గావించడానికి, లీలలు ప్రదర్శించడానికి నువ్వు ఏ ఏ అవతారాలైతే ప్రదర్శిస్తూ వస్తున్నావో అవన్నీ కూడా తైరామృష్ట శోచో లోకా. ఆ రూపాలన్నీ దేనికోసం అంటే అమృష్ట శుచ అనే పదానికి అర్థం ఏంటంటే శోకాలు, బాధలు తొలగింప చేయడానికి, పుణ్యాత్ములైనటువంటి శుచిగా ఉన్నటువంటి సాధువుల యొక్క కష్టాలు తొలగించడానికి నీ యొక్క ఈ అవతారాలన్నీ కూడా. లోకంలో ఉన్నటువంటి పుణ్యాత్ములు, సజ్జనులైనటువంటి వాళ్ళ యొక్క శోకాలు పోగొట్టడానికే కదా నీ యొక్క ఈ అవతారాలు, ఈ రూపాలు, ఈ లీలలు, ఇన్ని లీలలు ప్రదర్శిస్తున్నావు. అందువల్ల అటువంటి యశస్కులైనటువంటి వాళ్ళు, పుణ్యాత్ములైనటువంటి వాళ్ళు ముదా గాయంతి తే యశః, సంతోషంతో నీ యశస్సుని, నీ కీర్తిని గాయంతి తే కీర్తి గాయ, నీ కీర్తిని గానం చేస్తున్నారు మహాప్రభు అంటూ నీ యశో వైభవాలు, నీ పరాక్రమాలు, నీ లీలల్ని ఆ గంధర్వుల దగ్గర నుంచి యక్షులేమిటి, పుణ్యాత్ములైనటువంటి వాళ్ళు, మహర్షులు, నీ చేత సంరక్షించబడినటువంటి ప్రతి వాళ్ళు కూడా పరమానందంతో కీర్తిస్తున్నారు ప్రభు అని చెప్పి వర్ణించాడు అక్రూరుడు. ఇక ఇక్కడి నుంచి 17వ శ్లోకం నుంచి దశావతారాలు, ఒక్కొక్క శ్లోకంలో రెండు అవతారాల్ని గుర్తు చేసుకుంటూ వెళ్తున్నాడు. నమః కారణమత్స్యాయ ప్రళయాభిచరాయ చ హయశీర్షే నమస్తుభ్యం మధుకైటభమృత్యవే. నమః కారణమత్స్యాయ, నమః కారణమత్స్యాయ ప్రళయాబ్ధిచరాయ, ప్రళయ అబ్ధిచరాయ. మొత్తమంతా ప్రళయమైపోతూ ఉన్న సందర్భంలో సముద్రంలో మునిగిపోయి మొత్తమంతా భూమండలం, లోకాలన్నీ కూడా ప్రళయ సముద్రంలో అలా మునిగిపోతూ ఉంటే ఆ భూమిని ఉద్ధరించడానికి పుట్టినటువంటి కారణమత్స్యాయ, నమః కారణమత్స్యాయ అన్నారు. ఆ సోమకాసురుడు మొదలైనటువంటి అసురుల్ని సంహరించి భూమిని ఉద్ధరించడానికి ఉద్భవించినటువంటి ఆ కారణభూతుడైనటువంటి మత్స్య స్వరూపం ఏదైతే ఉంటుందో మత్స్యాయ నమః, అటువంటి మత్స్యావతారానికి నమస్కారం అండి అంటూ మొదట మత్స్యావతారానికి నమస్కారం చేసుకున్నాడు. ఆ తర్వాత హయశీర్ష్ణే నమస్తుభ్యం మధుకైటభమృత్యవే. హయశీర్ష్ణే అన్నాడు. హయము అంటే గుర్రము అన్నాడు, అశ్వము అన్నాడు. అంటే అశ్వ ఆకారంలో ముఖం కలిగినటువంటి వాడు, శిరోభాగాన్ని కలిగినటువంటి ఆ హయగ్రీవుడు ఎవరైతే ఉన్నారో ఆ హయగ్రీవ స్వామికి నమస్కారం చేసుకుంటున్నాడు. ఇక్కడ మళ్ళీ 2వ పాదంలో హయగ్రీవ రూపుడుగా వచ్చి ఆ మధుకైటభ రాక్షసుల్ని వధించినటువంటి నీకు నమస్కారం అయ్యా స్వామి. నమస్తుభ్యం మధుకైటభ మృత్యవే. మధుకైటభుల పాలిటి మృత్యువు ఆ హయగ్రీవుడు. ఆ తర్వాత వేదాలను ఉద్ధరించి సమస్త జ్ఞానానికి ప్రదీప అయినటువంటి హయగ్రీవ స్వామికి నమస్కారం అని చెప్పి వేడుకుంటున్నాడు. తర్వాత కూర్మావతారాన్ని, వరాహావతారాన్ని వర్ణిస్తున్నాడు 18వ శ్లోకం. అకూపారాయ బృహతే నమో మంధరధారిణే క్షిత్యుద్ధార విహారాయ నమః సూకరమూర్తయే. సూకరము అంటే వరాహం. అకూపారాయ, అకూపము అనే పదానికి అర్థం అక్కడ కూర్మావతారము అని అర్థం.
అకూపారము అంటే కూర్మం. అటువంటి ఆ కూర్మావతారానికి ఎట్లాంటి అకూపారం అది? బృహతి అకూపారాయ. బృహత్ శబ్దం అనేటువంటిది మహత్ శబ్దము, ఇవన్నీ కూడా విశేషవాచనాలు. ఎంతో విశాలమైనటువంటి, ఎంత విశాలమయ్యా అంటే దాని వీపు మీద మందర పర్వతం కూడా ధరించింది సులభంగా. లోకోద్ధారణ కోసం అని చెప్పేసి ఆ మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకుని చిలికారు అక్కడ వాసుకి సహాయంతో. అది ఎక్కడా సరిగ్గా బేస్మెంట్ లేదు కదా అని చెప్పంటే అప్పుడు విష్ణుమూర్తి ఆది కూర్మ అవతారంలో ధరించి ఆ మందర పర్వతాన్ని ధరించినటువంటి స్వామి ఆయన. అకూపారాయ బృహతే నమో, మందరధారిణే, మందర పర్వతాన్ని ధరించినటువంటి స్వామికి ఆ కూర్మావతారానికి నమస్కారం. క్షిత్యుద్ధార విహారాయ నమః సూకరమూర్తయే. సూకరమూర్తి, సూకరము అంటే వరాహ. పైన ఏమన్నా మత్స్యావతారం, ఇక్కడ ఏమన్నా సూకరం వరాహావతారం. సూకరమూర్తయే వరాహావతారంలో వచ్చి క్షితి ఉద్ధార విహారాయ, ఆ క్షితిని భూమిని రక్షించినటువంటి స్వామి. ఎట్లా అంటే ఆ కోరలతో ఆదివరాహావతారంలో వచ్చి ఆ కోరలతో హిరణ్యాక్షుడు మొదలైనటువంటి రాక్షసుల్ని సంహరించేసి అక్కడి నుంచి భూమిని ఉద్ధరించినటువంటి ఆదివరాహమూర్తికి నమస్కారం స్వామి అంటూ ఆ భూదేవిని కాపాడినటువంటి స్వామికి నమస్కారం చేశాడు ఇక్కడ ఈ శ్లోకంలో. పైన ఏమన్నా సోమకాసురుని సంహరించి వేదాలను ఉద్ధరించినటువంటి స్వామిగానే ఉన్న పైన మత్స్యావతారాన్ని నమస్కారం చేసుకున్నాడు. మొట్టమొదట వేదాలను ఉద్ధరించినందుకు. తర్వాత హయగ్రీవుడికి నమస్కారం చేశాడు, కూర్మావతారానికి నమస్కారం చేశాడు. తర్వాత ఏమన్నా ఇక్కడ వరాహ అవతారానికి నమస్కారం అయిపోయింది. 4 అవతారాలు. నమస్తే అద్భుత సింహాయ సాధులోక భయాపహ, వామనాయ నమస్తుభ్యం క్రాంత త్రిభువనాయ చ. నమస్తే అద్భుత సింహాయ, మామూలు సింహం కాదు, అద్భుతమైనటువంటి సింహం, నారసింహావతారం. అటువంటి అద్భుతమైనటువంటి సింహానికి నమస్కారం స్వామి అంటూ వేడుకుంటున్నాడు. ఎట్లాంటి సింహావతారం అదంటే సాధులోక భయాపహ. ఈ హా అనే అక్షరం చివరి అక్షరం చూసారా? హా అంటే తొలగించునది, సంహరించునది. హా అంటే ఏం తొలగిస్తుంది ఆ సింహావతారం అంటే? సజ్జనుల యొక్క భయాలను తొలగించేటువంటి రూపం కాదు. సజ్జనులైనటువంటి వాళ్ళు మనం ఏం తప్పు చేయలేదు అయినా కొంచెం భయంగా ఉంది అన్నప్పుడు మనం ఎవరిని స్మరించాలి అనేటువంటిది ఈ లైన్లో చెప్పేశారు. సాధువుల యొక్క భయాలని అపహ, భయాపహ. అపహ అంటే తొలగించువాడు. భయాల్ని నాశనం చేసి భయాలను తొలగించేటువంటి సజ్జనుల్ని కాచేటువంటి సజ్జనులు అంటే ఎవరున్నారు ఇక్కడ? అక్కడ ప్రహ్లాదుడు మొదలైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ప్రహ్లాదుడి యొక్క భక్తి పారవశ్యానికి మెచ్చుకున్నటువంటి స్వామి నరసింహావతారంలో వచ్చి ఆ హిరణ్యకశిపుని సంహరించి అవతారమైనటువంటి ఆ అద్భుత నారసింహావతారాన్ని స్తోత్రం చేశాడు. వామనాయ నమస్తుభ్యం. తర్వాత వామనావతారానికి నమస్కారం చేశాడు. ఏం చేశాడయ్యా? క్రాంత త్రిభువనాయ చ. త్రిభువనాయ. క్రాంత అంటే ఆక్రాంత అన్నట్టు. ఆక్రాంతం అంటే ఆక్రమించుట. మొత్తమంతా సమస్తమైనటువంటి ముల్లోకాలని కూడా ఒక్క పాదంతో అలా ఆక్రమించేశాడు మొత్తం స్వామి. ఇంతింత ఇవటు దింతయే మరియు తానంతయ్య అంటూ మొత్తం అంతా పెరిగి ముల్లోకాలని ఆక్రమించేశాడు. ఆక్రాంత త్రిభువనాయ, మొత్తం సమస్తమైనటువంటి విశ్వాలని 2 పాదాలతో ఆక్రమించినటువంటి వామన స్వామికి నమస్తుభ్యం తుభ్యం నమః, నీకు నమస్కారం స్వామి అంటూ అక్రూరుడు నమస్కారం చేశాడు. తర్వాత పరశురామావతార రామావతారాలని వర్ణిస్తున్నారు. నమో భృగుణాం పతయే దృప్తక్షత్ర వనచ్చిదే, నమస్తే రఘువర్యాయ రావణాంతకరాయ చ. నమో భృగుణాం పతయే. భృగువంశంలో జన్మించినటువంటి వాడు భార్గవుడు. ఆ భార్గవ మహర్షి, భార్గవ రాముడు ఏం చేశాడయ్యా ఈయన అంటే దృప్త క్షత్ర వనచ్చిదే. దృప్త అంటే గర్వించిన, పొగరెక్కినటువంటి, మదించినటువంటి, గర్వంతో ఉన్నటువంటి క్షత్రియులు ఎవరైతే ఉంటారో ఆ క్షత్రియులు అనేటువంటి వనాన్ని నాశనం చేసినటువంటి వాడు. 1-2 క్షత్రియుల యొక్క వనం, అది సమూహం, పెద్ద పెద్ద మహావృక్షాలు ఉన్నటువంటి వనం. ఎటువంటి మహావృక్షాలంటే ఇదిగో దృప్త క్షత్ర, మదించినటువంటి, పొగరెక్కినటువంటి క్షత్రియులు కలిగినటువంటి ఒక మహావనాన్ని ఛేదించినటువంటి వాడు పరశురామావతారం. ఆ భృగు మహర్షి, ఆ భృగువంశంలో జన్మించినటువంటి భార్గవరాముడికి నమస్కారం అంటూ పరశురామావతారాన్ని కీర్తించాడు.
నమస్తే రఘువర్యాయ రావణాంతకరాయ చ. రావణ అంతకరాయ, రావణ ప్లస్ అంతకరాయ, రావణుని యొక్క అంతాన్ని చూసినటువంటి రఘువర్యాయ. రఘు అంటే రఘు మహారాజు, రఘువర్య అంటే రఘువంశంలో శ్రేష్ఠుడైనటువంటి వాడు శ్రీరామచంద్రుడు. అటువంటి శ్రీరాముడికి నమస్కారం. రఘువర్య అంటే రఘువంశము, సూర్యవంశము, ఇక్ష్వాకు వంశం ఇవన్నీ ఒకటే. రఘుమహారాజు వంశంలో తర్వాత పుట్టినటువంటి వాడు ఈ దిలీపుడు, తర్వాత దశరథుడు, తర్వాత శ్రీరామచంద్రుడు. దిలీపుడి కుమారుడు రఘుమహారాజు. అట్లా వచ్చినటువంటి అట్లా రఘుమహారాజు యొక్క వంశంలోని శ్రేష్టమైన శ్రీరామచంద్ర ప్రభుకి నమస్కారం చేశాను. ఇక పరశురామావతారం అయిపోయింది, రామావతారం అయిపోయింది. ఇక తర్వాత ఎవరున్నారు? ఇంకా అసలైనటువంటి మన కథానాయకుడు. నమస్తే వాసుదేవాయ నమః సంకర్షణాయ చ ప్రద్యుమ్నాయ నిరుద్ధాయ సాత్వతాం పతయే నమః. నమస్తే వాసుదేవాయ, వాసుదేవుడికి నమస్కారం. నమః సంకర్షణాయ చ, కృష్ణుడికి ఒక్కడికే పెట్టలా, ఆ సాత్వత వంశంలో సుప్రసిద్ధులైనటువంటి వాళ్ళందరికీ పెట్టాడు. సంకర్షణాయ చ, సంకర్షణుడు, సంకర్షణ రపాణి అని చెప్పి బలరాముడికి పేర్లు. కాబట్టి ఆ బలరాముడికి, ఆ తర్వాత వాసుదేవుడికి, సంకర్షణుడికి, ప్రద్యుమ్నుడికి, అనిరుద్ధుడి యొక్క రూపాలలో ఉన్నటువంటి అనిరుద్ధుడు మొదలైనటువంటి రూపాలలో ప్రకటితమయ్యేటువంటి ఆ పరబ్రహ్మ అయినటువంటి విష్ణుమూర్తి అవతారానికి నమస్కారం చేస్తున్నాడు. ప్రద్యుమ్నాయ అనిరుద్ధాయ, ప్రద్యుమ్నుడికి, అనిరుద్ధుడికి, వీళ్ళకి కూడా నమస్కారం చేశాడు. ఎందుకంటే వీళ్ళందరూ సాత్వతాం పతయే, సాత్వత వంశానికి పతి, నాథుడైనటువంటి వాడు. ఆయనకి నమస్కారం అంటూ నమస్కారం చేశాడు. తర్వాత కృష్ణావతారం తర్వాత ఎవరయ్యా అంటే బుద్ధావతారం, కల్కి అవతారం, వాటిని కూడా కీర్తించాడు. చూసారా? ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది ఎవరు అక్కడ అంటే ఎదురుకుండా శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క యుగంలో ఉంటూ తర్వాత రాబోయే యుగంలో ఉన్నటువంటి మరి 2 అవతారాలను కూడా అనిరుద్ధుడు కీర్తిస్తున్నాడంటే చూడండి. అంటే పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ అన్ని కూడా కీర్తించేస్తున్నాడు అక్కడ. మొత్తం భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ఉన్నటువంటి అవతారాలు, దశావతారాలు కృష్ణావతారంలో ఉన్నప్పటికీ కూడా ఆ అవతారం వరకే చెప్పకుండా తర్వాత రాబోయే 2 అవతారాలను కూడా వర్ణించాడు అక్కడ. భగవన్ జీవలోకోయం మోహితస్తవ మాయయా, దీనిపై నమో బుద్ధాయ శుద్ధాయ దైత్య దానవ మోహిని మ్లేచ్ఛప్రాయ క్షత్రహంత్రే నమస్తే కల్కి రూపిణే అన్నారు. నమో బుద్ధాయ, బుద్ధాయ నమః, గౌతమ బుద్ధుడికి, ఆయనకి నమస్కారం. శుద్ధాయ, పరిశుద్ధుడైనటువంటి వాడు, శాంతమూర్తి అయినటువంటి వాడు. దైత్య దానవ మోహిని, దైత్యులు, దానవులు మొదలైనటువంటి వాళ్ళందరినీ కూడా మోహంలో పడేసినటువంటి శాంత చిత్తుడిగా ఉండేటువంటి ఆ బుద్ధుడికి, బుద్ధ రూపుడికి నమస్కారం. ఎందుకంటే దైత్యులు, దానవులైనటువంటి వాళ్ళ చేత కూడా చక్కగా శాంతి ప్రవర్తన, అహింసా ప్రవర్తనకి మార్చినటువంటి చక్కటి ప్రవర్తకుడైనటువంటి బుద్ధుడికి నమస్కారం అని చెప్పి బుద్ధావతారానికి నమస్కారం చేశాడు. అంతేకాకుండా ముందు ముందు రాబోయేటువంటి మ్లేచ్ఛప్రాయ క్షత్రహంతే అన్నాడు. మ్లేచ్ఛులు అంటే ఇతర దేశాల నుండి వచ్చి మొత్తం సమస్తమైనటువంటి భూమండలానికి కూడా తలనొప్పిగా వ్యవహరించేటువంటి మ్లేచ్ఛులు ఎవరైతే ఉంటారో అటువంటి మ్లేచ్ఛుల యొక్క నాశనాన్ని కావించేటువంటి కల్కి రూపుడైనటువంటి శ్రీ మహావిష్ణువుకి నమస్కారం చేస్తున్నానన్నాడు. మ్లేచ్ఛులు ఇతర దేశాల నుంచి వచ్చి ఈ పవిత్రమైనటువంటి భారతదేశాన్ని కూడా నాశనం చేసేటువంటి వాడు, అటువంటి మ్లేచ్ఛుల్ని స్వామి ఆ దుష్ట సంహారం చేసి రక్షించేటువంటి రూపమై కల్కి రూపం. అటువంటి కల్కి రూపంలో కూడా వచ్చి నువ్వు సత్పురుషుల్ని రక్షిస్తావు స్వామి. ఈ విధంగా రకరకాలుగా నీ దివ్య రూపాలని, దివ్య లీలల్ని ప్రదర్శిస్తూ విరాట్ స్వరూపాన్ని ప్రదర్శిస్తూ ఉంటావు. అట్లాంటి నీకు నా శతకోటి నమస్కారాలు స్వామి అంటూ ఈ అనంతుడి మీద శయనించినటువంటి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క రూపానికి అక్రూరుడు చక్కగా ప్రణామం చేశాడు. అంతేకాకుండా భగవన్ జీవలోకోయం మోహితస్తవ మాయయా అహం మమేత్య సద్గ్రాహో భ్రామ్యతే కర్మవర్త్మసు. హే భగవన్, సమస్తమైనటువంటి ఈ జీవలోకము కూడా నీ మాయతో మోహితమైపోతుంది. మోహిత తవ మాయ, నీ మాయతో, నువ్వు చూపించేటువంటి ఈ మాయతో సమస్తమైనటువంటి జీవులు, ప్రాణులు, లోకాలు అన్నీ కూడా మోహవశమైపోతాయి.
మాయలో పడిపోతున్నాయి. మోహం అంటే మాయ పడిపోతున్నాయి. జ్ఞానం ఉంటుంది, కానీ ఇంద్రియాలు మొదలైనటువంటివి ఉండటం వలన మోహంలోకి వశమైపోతూ ఉన్నారు. ఈ మోహంలో ఎప్పుడైతే వశమైపోతున్నారో వాళ్ళలో ఏం కమ్ముతుందంటే అహం, మమం, అహంకార మమకారాదులు ఏవైతే ఉంటాయో అహం మమేత్య సద్గ్రాహో భ్రామ్యతే కర్మ వర్త్మసు. అహం మమేతి ఈ పదాన్ని విడదీస్తే అహం మమ ప్లస్ ఇతి. అహం అంటే నేను, మమ అంటే నాది, మమ దేశం, మమ పుస్తకం, మమ సోదర. మమ అంటే నా 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 యొక్క అహంకారము మమకారాదులు మొదలైనటువంటివి ఏవైతే ఉంటాయో అహం మమ ఇతి సద్గ్రాహో. ఈ అహంకార మమకారాదుల్లో వీళ్ళు నిత్యము ఒక ఏదో సుడిగుండంలో పడి తిరుగుతున్నటువంటి వాళ్ళలాగా తిరుగుతున్నారు స్వామి. వాళ్ళ చేసుకునేటువంటి అనేకమైనటువంటి కర్మలు కర్మ వర్త్మసు భ్రాంతే. సముద్రంలో ఉన్న సుడిగుండ, నది సుడిగుండాల్లో వాటిలో పడి తిరుగుతున్నట్టుగా వాళ్ళు నిత్యము ఈ మోహంలో పడిపోయి మాయలో పడిపోయి వాళ్ళ కర్మలను పట్టించుకుంటున్నారు తప్ప నిన్ను పట్టించుకోవడం లేదు. ఇదంతా మాయ. ఇవన్నీ నిత్యాలా కాదు, అనిత్యాలు. అటువంటి అనిత్యమైనటువంటి విషయాల గురించి నిత్యము భ్రమపడుతూ ఈ లోకంలో విషయ సుఖాలతో తేలిపోతూ తికమక పొందుతూ పక్కన కాంతి పడుతున్నారు ఈ జనులందరూ కూడా. అంతేకాకుండా వాళ్లే కాదు, ఆ ప్రాణులే కాదు, నా పరిస్థితి అంతే స్వామి అంటూ అక్రూరుడు ఇప్పుడు అసలు విషయానికి వచ్చాడు. ఇన్నాళ్ళు నేను చేసిన పరిస్థితి అంతే, నాది అదే పరిస్థితి. అహం చాత్మాత్మజాగార దారార్థ స్వజనాదిషు భ్రమామి స్వప్నకల్పేషు మూఢః సత్యధియా విభో. అహం చ ఆత్మ జాగార, అహం చ ఆత్మాత్మజాగార. ఆత్మాత్మజాగారం అంటున్నారు. ఇక జాగారం అంటే నిద్రపోవడం. నిద్ర నుంచి మేల్కొన్నాడు. ఇప్పుడు నిద్ర నుంచి మేల్కొన్నాడు. ఇప్పటిదాకా ఏం జరిగింది? నిద్రపోయాడు. ఆ నిద్రలో ఏది గొప్ప అనుకున్నాడు? దార, పుత్ర, కళత్ర, అర్ధ స్వజన ఆదిషు అన్నాడు. బంధుమిత్రులు, అలాగే ఈ దేహములు, ఈ ఇళ్ళు, ఆర్యాపుత్రులు, బంధువులు, సంపదలు, ఇళ్ళు వాకిళ్ళు, ఇవన్నీ అనిత్యాలని తెలిసి కూడా ఇవే శాశ్వతమనే భ్రమలో, నిద్రలో, మాయలో అలా పడిపోయి దొల్లారు. భ్రమామి స్వప్న కల్పేషు మూఢ అని తనకి తానే మూర్ఖుడిగా చెప్పుకుంటున్నాడు ఇక్కడ అక్రూరుడు. ఎంత మూర్ఖుడంటే సత్యధియా విభో. సత్యమేమిటో తెలియకుండా, సత్యము అనే పదానికి అర్థం శాశ్వతం. శాశ్వతం అనేటువంటిది ఏమిటో తెలియకుండా అనిత్యములైనటువంటి అశాశ్వతములైనటువంటి ఇదిగో వీటి చుట్టూతా ఇన్నాళ్ళు నేను పడి తిరిగినటువంటి మూర్ఖుణ్ణి స్వామి నేను. అహం చ ఆత్మాత్మజాగార దారార్థ స్వజనాదిషు. అన్నిటికంటే ఇవే ముఖ్యం అనుకున్నా. ఇప్పుడు కాస్త మేల్కున్నా అంతే. ఇప్పుడు ఇవన్నీ అనిత్యాలు, నిత్యం పరమాత్మే అని చెప్పి అర్థమైపోయింది. అట్లాంటి వాటిని ఇప్పుడు ఇంతకాలం వాటిని సత్యంగా భావించాను, ఇప్పుడు నీ పాద పద్మాలే సత్యంగా భావించి అవన్నీ మోహం అని చెప్పి తెలుసుకుంటున్నాను స్వామి. అనిత్యానాత్మ దుఃఖేషు విపర్యయమతిర్యహం ద్వంద్వారామస్తమో విష్టో నజానే త్వాత్మనః ప్రియం. నజానేతు ఆత్మనః ప్రియం అనిత్యానాత్మ దుఃఖేషు. అజ్ఞానం వలన వచ్చేటువంటిది ఏదైతే ఉంటుందో అజ్ఞానం కారణంతో ఏది నిత్యము, ఏది అనిత్యము, ఏది శాశ్వతము, ఏది అశాశ్వతము, ఏది సుఖము, ఏది దుఃఖము అనేటువంటిది ఆ విపర్యయ మతి. విపర్యయ మతి అంటే ద్వంద్వాల యొక్క మతి. ఇది మంచా చెడా అనేటువంటిది అహం, నేను తెలుసుకోలేకపోయాను. ఇన్నాడు అది తెలుసుకోలేకపోయాను. చదువుకున్నాను, విజ్ఞానం ఉంది, పెద్దవాళ్ళ దగ్గర శిక్షణ ఉంది, అయినా కూడా ఆ భ్రమలో మాయలో పడిపోయాను. ఆ అజ్ఞానం కారణంగా నిత్యానిత్య వస్తువులు, అనాత్మ ఆత్మ వస్తువులు, దుఃఖ కారణమైనటువంటి ఇంద్రియాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా, ఇంద్రియాలకు సంబంధించినటువంటి విషయాలు ఏవైతే వశమైపోతున్నామో అవి శాశ్వతం అనుకున్నాను, అవే నిత్యం అనుకున్నాను. అట్లాంటి ద్వంద్వాలలో మునిగి తేలుతున్నాను స్వామి అంటూ నాకు నిజంగా శ్రేయస్కరమైనది ఏదో అది నేను తెలుసుకోలేకపోతున్నాను. ఇంతవరకు నేను తెలుసుకోలేదు. కాబట్టి నాకు శ్రేయస్సుని కలిగించేటువంటి మార్గం ఏమిటంటే నీ ఒక్క పాదపద్మాలు. ద్వంద్వారామో స్తమోవిష్ట
తమోవిష్ట అంటే ఈ ద్వంద్వాలు మొదలైనటువంటి వాటిలో మునిగిపోయి నేను ఆవిష్ట. తమస్సు అంటే అంధకారం, అజ్ఞానం అనే అంధకారంలో చీకటిలో మునిగిపోయి కొట్టుమిట్టాడుతున్నాను. నజాని, నాకు తెలియట్లా, ఎటు పోవాలో దారిపోవాలి, నాకే తెలియట్లేదు. కాబట్టి ఆత్మనః ప్రియం త్వాత్మనః ప్రియం, నీవే నాకు ప్రియమైనటువంటి వాడు. కాబట్టి నాకు శ్రేయస్కరమైనటువంటి మార్గం ఏదైతే ఉంటుందో ఆ మార్గాన్ని నువ్వే చూపించాలి స్వామి అంటూ ఆ ఇంతకాలం ఏ స్వరూపాన్నైతే విస్మరించాడో ఆ విస్మరించినటువంటి స్వరూపాన్ని ఇప్పుడు నమ్ముకుని శరణ వేడుకుని స్తుతిస్తున్నాడు అక్రూరుడు నిజంగా. ఆ తర్వాత ఇంకొక 6 శ్లోకాలు ఉన్నాయి, అవి రేపటి పాఠంలో మనం కంటిన్యూ చేద్దాం. ఈ రోజు సమయం సరిపోదు. ఓం శాంతి శాంతి శాంతి. హేదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం. మొత్తం ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటివన్నీ మన యూట్యూబ్ లో అప్లోడ్ చేసి మనకు పంపించాము, మీరు అవి కూడా చూడొచ్చు. దండకాలు ఎవరైనా పాఠం ఒక రోజు 2 రోజులు ఎవరైనా మిస్ అయినా అవి ఫాలో అయ్యి దాని ప్రకారం తెలుసుకోండి.